సుప్రసిద్ధ సామాజిక విప్లవకారులు, గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళల విద్యా వికాసం, సమాజం కోసం అహర్నిశలు కృషి సంకల్ప మహనీయులు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాల్సిందిగా పార్లమెంటు వేదికగా తాను పోరాడతానన్నారు. మహాత్మా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర, శాసన మండలిలో బీఆర్ఎస్ పక్షి నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితర ప్రముఖులతో కలిసి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ పూలేకు భారతరత్న ప్రకటించడం గౌరవంగా, సముచితంగా ఉంటుందన్నారు. 199వ జయంతి జ్యోతిబా పూలే గారు జరుపుకుంటున్నాం. వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ దాదాపు 200 ఏళ్ల క్రితమే విద్య గురించి ఆలోచించి విద్య ఖచ్చితంగా అభివృద్ధికి చిహ్నం ముందుకెళ్లాలని చెప్పేసి దాంట్లో సమానంగా 50% ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పుడే మహిళల కోసం పాఠశాల నెలకొల్పి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా ముందుకు తీసుకెళ్లినటువంటి దార్శనికుడు 200 ఏళ్ల క్రితమే ముందు చూపించినటువంటి గొప్ప నేత ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 2014లోనే మొదటి అసెంబ్లీలోనే పెట్టడం వారి దార్శనికతను తీసుకొని కేసీఆర్ గారు ముందు చూపుతో చేసినటువంటి దాన్ని రేపు 16, 17, 18 పార్లమెంట్లో స్పెషల్ సెషన్ మహిళా బిల్లుగా తీసుకొస్తున్నారు. అంటే ఇది 200 ఏళ్ల క్రితమే మహిళలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలను కూడా ముందు వరుసలో కూర్చోపెట్టాలి, వాళ్ళను కూడా చూపెడితేనే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇస్తేనే మన దేశం బాగుపడుతుందని విద్య పట్ల సత్యశోధక సమాజాన్ని, సంస్కృత సమాజం కూడా స్థాపించి పాఠశాలలు నెలకొల్పి ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఇందాక మధుసూదనాచారి గారు అన్నట్టు తనకు భారతరత్న తన కప్పుల్స్ జంటకు ఇవ్వడానికి పార్లమెంట్లో ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను ఈసారి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా అర్హులు 200 ఏళ్ల క్రితమే మహిళల పట్ల ముందు చూపుతో వెళ్ళి 200 సంవత్సరాల క్రితమే మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కర్త. అతన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి, అతనికి మంచి బ్రహ్మాండంగా నివాళులు అర్పించి